100/100 ఆర్లో 19th ఆర్ లక్కీయెస్ట్ ఆర్కి స్వాగతం. సో మరి ఇవాళ ఏం సినిమా గురించి మాట్లాడుకుందాము అంటే చిటికలు. చిటికలు ఈ సీన్తోనే సినిమా స్టార్ట్ అయిపోతుంది. అదంతా చార్మినార్ అట్మాస్ఫియర్. కట్ చేస్తే మహేష్ బాబు క్లోజ్ షాట్. కట్ చేస్తే ఫైట్స్. ఎవరి మధ్య? విలన్కి మధ్యను మహేష్ బాబుకి మధ్యను అనుకుంటున్నారా? కాదు. మహేష్ బాబు గ్రూప్కిను ఇంకొక ఫ్రెండ్ గ్రూప్కిను గొడవ. సో చిటికలతో స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే మహేష్ బాబు వాళ్ళు చిటికలు ఆపేశాక మళ్ళీ మహేష్ బాబు చిటికలు వేయడం స్టార్ట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఇదే సీన్ మూవీలో ఇంకొక దగ్గర ఉంటుంది. ఎక్కడ అంటే ఆ సీన్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను కానివ్వండి. జనరల్గా అయితే విలన్ హీరోయిన్ ని అడ్డు పెట్టుకొని హీరోని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో అంతా ఉల్టా పల్టా. హీరోయిన్ అడ్డం పెట్టుకొని విలన్ ని బెదిరించి మరి హీరో చావు నుండి తప్పించుకుంటాడు, హీరోయిన్ ని కూడా తప్పిస్తాడు ఒకానొక సీన్ లో. సో ఆల్రెడీ మీరు గెస్ట్ చేసిన సినిమా, ఆల్రెడీ అనౌన్స్ చేసిన సినిమా ఒక్కడు. ఆ కాలంలో అంటే 2003 జనవరిలో విడుదలైన ఈ సినిమా ఒక్కడు సినిమా సూపర్ డూపర్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టేసి అండ్ జనవరి 15th రోజు రిలీజ్ అయిన ఈ సినిమా 165 సెంటర్లలో దిగ్విజయంగా 100 రోజులు కంప్లీట్ చేసుకొని 30 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా ఒక్కడు. సో అన్ని ఆ తరంలో వచ్చిన సినిమాలకన్నింటికి కూడా ఈ సినిమా కొత్తగా నిలిచింది, ఒక ట్రెండ్ ని సెట్ చేసింది. అండ్ మహేష్ బాబుని అంత బాగా చూపిస్తారని అస్సలు అనుకోలేదబ్బా. ఈ మహేష్ బాబు సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకోబోయే ముందు అలాగే ఫస్ట్ సీన్ ఇంకొకటి చెప్పుకోవాలబ్బా. ఏంటి అంటే ఆ చిటికల తర్వాత వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారు కొంచెంగా. అయితే అక్కడ పోలీస్ వ్యాన్ వస్తూ ఉంటుంది. అక్కడ ఎలా షూట్ చేస్తారు అంటే ఆ పోలీసు నిజంగానే వస్తున్నట్టు, వాళ్ళకి పోలీసులకి దొంగకి పోలీసులకి ఉన్న సంబంధం ఉన్నట్టు అలా చూపిస్తారు. అయితే అక్కడికి వచ్చాక అందరూ హ్యాపీగా మాట్లాడేసుకుంటారు. అసలు చేతు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. చేతు ఖచ్చితంగా పక్కవాడి భుజం పైన ఉంటుంది, ఆపోజిట్ గ్యాంగ్ భుజం పైన ఉంటుంది అనమాట అందరిది కూడా. సో ముందు వరుసలో ఈ మహేష్ బాబు, ఆ పక్కన అబ్బాయి కూర్చుంటారు. ఆయన పోలీస్ ఆఫీసర్ రాగానే అదేదో ఫ్రెండ్లీ టాక్ లాగా ఏం చేస్తున్నారు అంటే డిస్కస్ చేసుకుంటున్నాను సార్. ఇక్కడ ఇలా డిస్కస్ చేసుకోవడం, అక్కడ ఆల్రెడీ కొడితే రక్తం వెళ్తుంది కదా. సో ఇలాగా డిస్కస్ చేసుకోవడం అని అంటే పడ్డాడు. వాడు చెప్పేదాకా మళ్ళీ అంటే పడ్డవాడు చెప్పేదాకా మళ్ళీ అడుగుతుంటాడు. మధ్యలో వీడు చెప్తే వాడిని కొడతాడు, ఎవరు పోలీస్ ఆఫీసర్. సో ఇదంతా సినిమా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే ఏదో జరగబోతుంది, ఈ పోలీస్ ఆఫీసర్ ఏదో చేయబోతున్నారు, వాళ్ళకి ఏం సంబంధం లేనట్టుగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొట్టుకుంటారు. ఒక్కసారి హీరో గారు అలా పైకి లేసి గాల్లో నుంచి 2 కాళ్ళు పెట్టుకుని 2 డబ్బాలు వేసి కొడితే అక్కడికి అవతలి గ్యాంగ్ వాళ్ళు అక్కడికి ఫట్ అనమాట. అంటే కింద పడతారంతే, ఆడికి జంప్ కాదు, ఓన్లీ ఫట్. సో ఆ తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోతుంది సాంగ్. హరే రామ హరి కృష్ణ 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 హరే హరే. ఈ సాంగ్ లో మాత్రం సూపర్బ్గా చార్మినార్ సెట్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఆసమ్ గా చూపించారు అంటే యాక్చువల్గా మనము ఒకరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎవరికి అంటే ఇంత బాగా ఆర్ట్ చేసి ఆ సినిమా అలాగే ఉండేలాగా చేసిన ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారికి వీ మస్ట్ థ్యాంక్ఫుల్ టు హిమ్. యాక్చువల్గా ఈయనకి నంది అవార్డు కూడా వచ్చిందండి. ఎక్కడ అంటే బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది అదే సంవత్సరంలో. అయితే మరొకసారి ఆ పాటలో ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వైట్ అవి కనబడుతుంటాయి. ఇవి డ్రెస్లన్నీ వైట్ కనబడుతుంటాయి. మీరు ఒక్కసారి కొంచెం వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఓ వాన పడితే ఆ కొండ కోన హాయి, అందులో ఒక కాస్ట్యూమ్ ఉంటుంది చూసారు, వైట్ డ్రెస్, వైట్ టాప్ అండ్ వైట్ గాగ్రా లాగా అండ్ వైట్ చున్నీ అండ్ హెయిర్, సేమ్ అదే కాస్ట్యూమ్ అదే డ్రెస్సింగ్ ఇక్కడ కూడా ఉంటుంది అబ్జర్వ్ చేస్తే. ఇంకా ఆ పాటలో అబ్జర్వ్ చేసింది ఇంకా ఏంటి అంటే రాముడినైనా కృష్ణునైనా కీర్తిస్తూ కూర్చుంటామా, ఎవరేం చేశారో కాదు ఫస్ట్ మీరేం చేస్తారు అని ఒక మంచి మెసేజ్ ఉన్న సాంగ్. అండ్ అలాగే ఆ సాంగ్ లో అందులో మహేష్ బాబు మధ్యలో కూర్చుంటాడు. అందరూ గుండ్లు వేసుకొని పిల్లకాయలందరూ పిలక జుట్టు ఒకటి, ఆ పిలక ఎంత అట్రాక్టివ్ గా ఉంది అంటే నాకు చూడగానే వావ్ అనిపించింది అనమాట. మధ్యలో ఆయన కూర్చుంటాడు, చుట్టంతా పిల్ల పంతుల్లో కూర్చుంటారు అనమాట.
సో అప్పుడు ఒక శ్లోకం ఉంటుంది, అది కూడా అద్భుతంగా ఉంటుంది. అందులో ఈ పిల్లకాయలందరూ కూర్చుంటారు కదా, అప్పుడు శాంతి మంత్రం ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్ తర్వాతే మన మహేష్ బాబు ఎప్పుడు తిన్నగా ఎంట్రీ ఇవ్వడండి. ఈ సినిమా మొత్తంలో అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు ఇంటి గేట్ నుండి అడుగు పెట్టడం అసలు కనిపించదు మీకు ఎక్కడ. ఎప్పుడు చూసినా పైన చార్మినార్, ఇంతకుముందు ఉండే ఇళ్లల్లో ఏంటి అంటే మట్టి కప్పులు ఉండేవి కదా, సో చెత్తు అంటారు దాన్ని. ఫస్ట్ దూలాలేసి మధ్య మధ్యలో చెక్కలు పెట్టి దానిపైన మట్టిలాగా వేసి మొత్తం అలా ఉంటుందన్నమాట సెట్టింగ్. అయితే వెలుతురు రావడానికి గూనా అని చెప్పేసి పైన ఒకటి తీస్తుండే అనమాట. ఒకటి ఎందుకు అంటే అంతొంచి వెలుతురు వస్తుంది కదా, సో దట్ ఇంట్లో కొంచెం కరెంట్ లేకపోయినా రాత్రిపూట వెన్నెలైనా పొద్దున పూట సూర్యుడైనా కాస్త ఇంట్లో కూడా చొప్పించవచ్చు అని చెప్పేసి అలాంటి అట్మాస్ఫియర్ ఒకటి ఆ చార్మినార్ సెట్టింగ్లో వాళ్ళ రూమ్కి ఉంటుంది. అంటే పైన కూడా దూకేచ్చు అనమాట. సో అమ్మాయి అంటుంది అక్కడ, వాళ్ళ చెల్లి వెంటనే అంటుంది, అంటే ఎప్పుడు తినగా రావా ఇంటికి అంటుంది. ఆ డైలాగ్ మాత్రము పర్ఫెక్ట్గా సూట్ అయింది ఆ సినిమాకి. ఎందుకు అంటే మొత్తం సినిమా మొత్తంలో ఒక్కసారి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు డైరెక్ట్గా, గేటు గుమ్మం ద్వారా బయటకు వెళ్తాడు, కానీ ఎప్పుడు గుమ్మంలోంచి మాత్రం అడిగెట్టినట్టు ఒక సీన్ కూడా లేదండి మొత్తం సినిమా మొత్తంలో. అండ్ ఆ బ్యాక్ రాగానే వాళ్ళందరూ కొరికేస్తాం రక్కేస్తాం అంటుంటే తలో పేలు కూడా చూస్తారా, ఎంత కామెడీగా ఎంత ఈజీగా చెప్పండి, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ సీన్ అయిపోగానే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం, అమ్మ ఎంత తెలివిగా డైలాగ్స్ రాశారు అంటే సూపర్గా. అసలు రైటర్ గుణశేఖర్ గారికి మనం ఒకసారి హ్యాండ్స్ ఆఫ్ కొట్టుకోవాలి. అక్కడ అమ్మ డబ్బులు ఎన్ని ఉన్నాయి అంటే 73,000 రా అంటుంది. 4,000 తీసేస్తే అంటే 69 అంటుంది. ఓకే ఇప్పుడు 69 అంటే 4,000 వీళ్ళు తీసేసుకుందామని వెంటనే చెల్లి ఎందుకురా అనగానే నీకు 500 ఇస్తానే కానీ అమ్మే టప్ను నోర్మల్. అది చాలా న్యాచురల్గా చాలా కనెక్టివ్గా ఉంటుంది. మన ఇంట్లో జరిగే సన్నివేశాలకు అన్నింటికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది ఆ సినిమా. అజయ్గా మహేష్ బాబు గారును అండ్ వాళ్ళ చెల్లి పాత్ర పోషించిన అమ్మాయింది కదా, ఆ అమ్మాయి కూడా సూపర్గా యాక్ట్ చేసింది. యాక్చువల్గా అమ్మాయికి ఒక కోరిక ఉండేదట, ఎలాగైనా సరే మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి అని చెప్పేసి. ఆ అమ్మాయి పేరు స్వప్న. స్వప్న. సారీ ఇది హీరోయిన్ పేరు కదా, మర్చిపోయాను. అమ్మాయి పేరేంటో ఉండబా, గుర్తు చేసుకొని మళ్ళీ చెప్తా. ఓకే, ఆ అమ్మాయి డాన్స్ కూడా చేస్తుంది అందులో, ఎంత అందంగా చేస్తుందో. అండ్ అమ్మాయి నటించిన అవి సీన్స్ అన్నీ కూడా సూపర్ బాగా పండిపోయాయి. అండ్ ఇంకా ఏంటి అంటే బాగా హైలైట్ చేయాల్సిన పాయింట్, ఈ పకోడీలు వాళ్ళ మమ్మీని చేయనీయకుండా ఆయన చేసి బయటికి వస్తాడు. వచ్చినప్పుడు పకోడీలు తింటూ ఉంటాడు. అప్పుడే ఎంట్రీ ఒక సౌండ్ వస్తుందండి, ఎందుకంటే పోలీస్ వ్యాన్ సౌండ్. పోలీస్ కమిషనర్ ఇంట్లోకి వస్తుంటాడు అనమాట. అప్పుడు డాడ్ ఎంట్రీ, వాళ్ళ మహేష్ బాబు డాడ్ ఎంట్రీ ఇస్తారు. ఒక సౌండ్ ఉంటుంది, అది ఎంత సీరియస్ సౌండ్ అంటే నిజంగానే ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వస్తున్నట్టు ఆ సౌండ్ ఉంది. ఇది రాగానే ఈ సౌండ్ రాగానే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వీడు పెద్ద ఘోరం చేశాడు, అరెస్ట్ చేయడానికి వస్తున్నట్టుగా ఆ సౌండ్స్ ఎఫెక్ట్ ఎంత బాగా ఇచ్చారు అంటే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇంట్లోకి వస్తాడు, వచ్చి నిలబడతాడు, ఆ పకోడీ తినే వరకు ఏంటి కమిషనర్ వచ్చి ఇంట్లో తింటాడేంటి అన్న థాట్ అందరికీ వస్తుంది. ఆ తర్వాత వచ్చే డైలాగ్ ఉంది చూసారు, సూపర్. వాళ్ళ నాన్న తిట్టడమును ఒక్కసారి అలా కొంచెం ఒక్కసారి అలా రివీల్ అయిపోవడము చాలా ఆసమ్గా ఉంటుంది. అక్కడ నిహారిక అనగానే అన్నారు, చాలా గట్టిగా అనొచ్చు, ఎందుకంటే అన్నయ్య అనే ఒక డామినేషన్ అంటూ ఉంటుంది కదా, నీకన్నా పెద్ద నేను ఏదైనా అనొచ్చు, వెళ్ళి చదువుకో అన్నాడు. కానీ వెంటనే ఓహో అది జనరల్గా మమ్మీ చేసిందంటే బాగుంది అంటున్నారు. ఆ తర్వాత కాంప్లిమెంట్లు ఇవ్వలేక ఓహో ఏ పని లేకుంటే తమ ఆఖరికి ఈ పని చేద్దాం అనుకున్నారు. ఆ డైలాగ్ అసలు చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ముందు మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్ కూడా చాలా న్యాచురల్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ నిహారిక అన్న అంటే సిస్టర్ క్యారెక్టర్ అన్న అదిను అండ్ చాలా బాగా పండిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు వాళ్ళ మదర్కి ఫాదర్కి లింక్ పెట్టడము, ఆ క్యాషియర్ అమ్మాయి అంటే ఎవరు అసలు అక్కడ ఏమి అన్నాడు, చాలా హ్యాపీగా అది చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సడన్గా రివీల్ అయిపోయేసరికి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆ గొడవ పడిన దగ్గర వాడినే పక్కనే ఎందుకు కొడతాడు, మహేష్ బాబుని ఎందుకు కొట్టడు అన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత న్యాచురల్గానే కొన్ని సీన్స్ అలా జరిగిపోతుంటాయి, అది వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. ఆ తర్వాత ఇంకొక విషయం, కిటికీలోంచి ఒక అమ్మాయి ఎప్పుడు చూస్తూ ఉంటుంది మహేష్ బాబుని, నా మొహం కాకుండా నీ పుస్తకం చూస్తే ఈసారన్నా పాస్ కావచ్చు అని చెప్తాడు.
సో అక్కడికి అలా అయిపోతే ఆ సీన్లో అక్కడికి కట్ చేస్తే ఆ సీన్ నెక్స్ట్ ఇంకా వాళ్ళు కబడ్డీ గేమ్ ఆడడమును, ఆ తర్వాత కర్నూలు వెళ్ళడమును, అక్కడ అచ్యుత్గా ఓబుల్ రెడ్డి అచ్యుత్ని చంపేయడము, ఆ తర్వాత వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళడము, ఆ తర్వాత ఆ సీన్లో పిక్చరైజేషన్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఆ ఊరు, ఆ భూమి కలర్ కూడా అటు రెడ్ కాకుండా ఇటు బ్లాక్ కాకుండా ఆ కలర్ ఒకటి ఉంటుంది చూస్తారు, అది ఆసమ్గా ఉంటుంది. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు డ్రెస్సింగ్ అది. అండ్ సెకండ్ చరణానికి వచ్చేసరికి భూమిక మంచిగా చేతి పైన ఒక పారను పెట్టుకుని సాంగ్ బాగా పాడుతుంది. వచ్చేవాడు ఎవడో యువరాజు అయి ఉండాలి అన్న మీనింగ్లో ఒకటి పాడుతుంటే ఇలా ఇక్కడ పాడుతుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మహేష్ బాబు అలా వస్తుంటాను అనమాట. సో అతనే హీరో ఈమె హీరోయిన్ అని అంటే ముందే తెలుసు, కానీ ఆ సీన్ రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత అచ్యుత్ని చంపడము, ఆ తర్వాత అచ్యుత్ దగ్గర అక్కడ ఇంట్లో కొంచెం ఆ సీన్స్ తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు ఆవేశంగా వాళ్ళ ఇంటికి వెళ్తే ఓబుల్ రెడ్డి మళ్ళీ ఆయన్ని చంపేయడము, ఆ తర్వాత మళ్ళీ ఓబుల్ రెడ్డి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక అదే ఆమెను అడగడానికి, స్వప్నాని పెళ్లి చేసుకుంటానని అడగడానికి ఓబుల్ రెడ్డి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుందండి. డైలాగు ఎంత సూపర్గా అంటారంటే ప్రకాష్ రాజ్ గారు ది బెస్ట్ డైలాగు, స్వప్న ఐ లవ్ యూ అని చెప్తారు. ఐ లవ్ యూ అసలు అది అలా మాట్లాడడం, ఆ డైలాగ్స్ అలా చెప్పడం ఆయనకు ఒక్కరికే సాధ్యమేమో. అండ్ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ కూర్చుంటే ఆ తర్వాత ఆయన అట్లా స్వప్నతో అలా మాట్లాడడం అసలు అబ్బా నీలో ఈకలు కూడా ఉందిరా అనేట్టు అనిపిస్తుంది. సో ముందు అదేమంటారు అంటే ఎదురు తిరిగే దమ్ము ఎవరికి ఉంది అని అంటారు. సో వెంటనే ఆయన అది చేయడము అంటే మాటలు వినిపిస్తాయి కదా. ఆ తర్వాత ఏమని వస్తుంది అంటే ఈ డైలాగుల తర్వాతే తెలంగాణ శకుంతల. అబ్బో ఈవిడ గురించి అసలు చెప్పకుండా ఆపలేమండి. ఏ సినిమా తీసినా కూడా ఆవిడ డైలాగ్స్, ఆవిడ పర్ఫార్మెన్స్ అద్దుర్స్ అంటే అద్దుర్స్ అలాగే చెప్పాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఆమె అమ్మాయి భూమిక పెళ్లి చేసుకుంటాను అనడము, ఆ తర్వాత వెళ్ళిపో నువ్వు, ఇదొక అంటే ఇద్దరు కొడుకులు చనిపోయిన నాకు ఇదొక శుభవార్త అని చెప్తున్నావా అమ్మ, మీ పెద్దనాన్న ఎన్నో లెటర్లు రాశాడు, నువ్వు యుఎస్ వెళ్ళిపో అని అనేస్తారు. వెళ్ళే టైంలో వస్తారు అంటే బయలుదేరుతుంది, ఒక లారీ ఎక్కుతుంది, పాపం పోయి అది ఆడనే దిగుతుంది. సరిగ్గా వచ్చి వాళ్ళ గోడవ దగ్గరే దిగడం, అక్కడి నుంచి ఓబుల్ రెడ్డి వెంటపడడం, కట్ చేస్తే కర్నూలు, కట్ చేస్తే కొండారెడ్డి బురుజు, అక్కడ కట్ చేస్తే మహేష్ బాబు ఎంట్రీ. ఒక్క దెబ్బతో కరెంటు ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోయి ఎదురు తిరిగే దమ్మ ఎవరికి అని ముందు అన్నారో లేదా ఇక్కడ వచ్చేసాడనమాట హీరో. సో ఒక్కసారి ఆ కట్ చేస్తే తర్వాత మహేష్ బాబు ఎంట్రీ తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట. అది ఏంటి, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను గొబ్బేమనరా. అసలు ఆ డైలాగ్కి జనాలు విజిల్స్, ఆ థియేటర్లో కాగితాలు, అబ్బా ఫుల్ హిట్ అయిపోయిన డైలాగ్. అండ్ చాలా చాలా విచిత్రం ఏంటి అంటే అన్ని నేరాలు ఘోరాలు చేసి అంతమంది ఆడవాళ్ళని తాకిన వాడికి కూడా ప్రేమ అంటూ ఒకటి ఉంటుందా, అసలు విలన్కి లవ్ ఏంటి, పెళ్లి చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ అది చాలా అద్భుతంగా పండింది ఆ సినిమాలో. అండ్ ఆ సీనే ఈ కథకి ప్రాణం అండ్ ఈ డైలాగ్కి ఊపిరి అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఆ డైలాగ్ అసలు ఇప్పుడు కూడా విజిల్ వేయాలని ఉంది కానీ మనకి జనరల్గానే ఆ విజిల్ వేయడం రాదు. సో అక్కడితో ఆపేస్తాను. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ అంటారు ఎవరెవరికి ఏ పాట కావాలో తీసేసుకోవాలని. లారీలు జనాలు అసలు ఆ సినిమాకి అంతమంది జనం ఎలా తీసుకొచ్చారో అది అర్థం కాని పాయింట్. అసలు లారీలు వచ్చేస్తారు, చుట్టూ నిల్చుంటారు, ఒక 5-6 లారీలు, ఒక్క జిప్సీయే ఉంటుంది, 10-15 వ్యాన్లు, సుమోలు ఉంటాయి అక్కడ. ఆ తర్వాత ఇక మహేష్ బాబు ఒకడే. అసలు జనం ఎంత ఎంథూజియాస్టిక్ గా ఎదురు చూశారు అంటే ఎలా తప్పించుకుంటాడు, అంతమందిని ఎలా కొడతాడు, అన్ని కత్తులు గట్రా గాదం అన్ని ఉన్నాయి అక్కడ అని అనుకుంటే నెక్స్ట్ సీన్ లోనే వెంటనే మన స్వప్న సీన్ లోకి వస్తుంది అనమాట. గొంతు మీద పీక్ మీద కట్టేసి నీ మాయల పకీర్ ప్రాణాలు చిలుకలో ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నీ ప్రాణాలు దీనిలో ఉన్నాయని తెలుసు. సో ఇది నీ ప్రాణం నీకు ఎంత ముఖ్యమో నా ప్రాణం కూడా నాకు అంతే ముఖ్యమో అన్నట్టు. సో అక్కడ భూమిక పీక్ మీద కత్తి పెట్టేసి హ్యాపీగా తప్పించేసుకుంటాడు. జిప్సీలో అన్నిట్లలో గాలి తీయించేసి అన్ని కత్తులు అందులోనే వేసుకొని, అంటే మళ్ళీ వెనక్కి రాకుండా ఫాలో చేయకుండా చాలా తెలివిగా తప్పించుకుంటాడు మహేష్ బాబు అండ్ భూమిక.
సో ఆ తర్వాత కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టడమే ఎక్కువైంది అనుకుంటే టవల్ పట్టుకొని అలా జిప్సీ వెనకాల అలా పరిగెత్తించుకుంటూ వస్తాడు మహేష్ బాబు. ఆఖరికి ఒకనొక స్పీడ్ అందుకునే టైంలో వదిలేస్తే వెళ్ళి బురదలో పడతాడు. బురదలో పడ్డాక ఉంటుంది గబ్బు కంపు. సో ఎన్ని రోజులు ఉంటాడో వాళ్ళ అన్నయ్య మంత్రి ఉంటాడు. అమ్మో తెలంగాణ శకుంతల తక్కువ క్యారెక్టర్ కాదు ఆమెది. సో ఆమె క్యారెక్టర్ కూడా ఇందులో సూపర్. అండ్ ఆయన వస్తాడు, వచ్చినా కూడా కడుకోడు, అసలు అలాగే కూర్చుండిపోతాడు. ఆ కూర్చుండిపోయే సీన్ చూస్తే ప్రకాష్ రాజ్ గారు ఇంత వైవిధ్యభరితంగా నటిస్తారా అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆ అమ్మాయి ఆవిడ బాంబులు చుట్ట కాలవడము ఒకటిను, అందులో కళ్ళు తాగడం ఒకటిను, కోడి కూర, ఇవి కొంచెం హైలైట్ చేశారు. రాయలసీమలో ఇవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి కొంచెం హైలైట్ చేస్తారు. సో పులుసు ఎక్కువగా, చేపల పులుసు, ఇవన్నీ కొంచెం హైలైట్ చేస్తారు అక్కడ. కళ్ళు తాగడము, ఆవిడే కూర్చొని, అవి కొంచెం హైలైట్ అవుతాయి. ఆ తర్వాత వాడు వచ్చి చెప్తాడు అనమాట, మంత్రి వచ్చి ఏం చెప్తాడు అంటే నేను ఎతికిస్తాను ఎలాగైనా అని. అక్కడికి వెళ్ళాక కమిషనర్ మాట్లాడుతుంటే ఈయన సార్ నిద్రలేస్తే ఆయన అన్ని చెప్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే ఆయన పడుకొని ఉంటాడు. అది మాత్రం అవసరం. జనరల్గా అసెంబ్లీలో ఏం పని చేస్తారో అక్కడ కూడా ఆయన కూర్చొని అదే పని చేశారు. అక్కడ కట్ చేస్తే మళ్ళీ వెంటపడుతూ ఉంటారు. మళ్ళీ వెంటపడుతూ ఉంటే ఇది పవర్ఫుల్ డైలాగ్, అంటే పవర్ఫుల్ యుద్ధం అంటూ ఒకటి మొదలయ్యాక అసలు ఏదో ఒకటి తేల్చుకోవాలి అంటే డైలాగ్ ఇందాక మీరు విన్నారు కదా, ఆ డైలాగ్ సూపర్ డైలాగ్. అసలు ఆ డైలాగ్ ఎంత హిట్ అయింది అంటే ఇప్పటికీ జనాలు మళ్ళీ టీవీలో వచ్చినా విజిల్ వేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సీన్ దాటేస్తే అలా ఇంట్లోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఇది కూడా వెనక డోర్ నుండే తీసుకెళ్తారు. అమ్మాయిని తిన్నగా అయితే తీసుకెళ్ళడు. మళ్ళీ అలా పూరీలు తిన్న తర్వాత కొంచెం తర్వాత వాళ్ళ మమ్మీ లోపలికి వచ్చినప్పుడు అంతా వెతుకుతాడు, టెన్షన్ పడతాడు, ఎక్కడా ఉండదు. ఆ అమ్మాయి బొమ్మల అలా కూర్చుండిపోతుంది. నిజంగా భూమిక అందులో ఆ బొమ్మలలో ఒక బొమ్మలాగా ఉంటుంది. అసలు ఎంత క్యూట్గా ఉంటుంది అంటే, అసలు ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది మనం, అంటే ఏలెత్తి చూపించాలి అనుకుంటే చూపించవచ్చు అక్కడ. ఎందుకు అంటే అన్ని బొమ్మలు ఒకటేసారి పట్టుకోవడం, ఆమె అలాగే కూర్చోవడం, అంటే ఆవిడ వెనకాల ఉంటాయి, పక్కన ఉంటాయి, ఆమె పట్టుకునే బొమ్మలు 2 ఉంటాయి, ముందు ఆమె పైన ఒక బొమ్మ ఉంటుంది. జనరల్గా అయితే అలా కూర్చోవడం ఎవరికి సాధ్యం కాదు అది, కానీ సినిమా కదా సాధ్యం అయిపోయింది అనమాట. సో అలా కూర్చుంటుంది. ఏదో తేడా ఉంది నాన్న అంటూ బొట్టు పెట్టాలి అనుకుంటుంది. పొట్టు పెట్టాలనుకున్నప్పుడు మరి ఆ అమ్మాయి బొమ్మ కాదు కదా, అది బొమ్మలా కనబడుతున్న భూమిక ఫేస్ చాలా న్యాచురల్గా బొమ్మలా కనబడుతున్నా కూడా బొట్టు పెడితే తెలిసిపోతుంది కదా, స్కిన్ టచ్ అవుతుంది అండ్ మనిషి అని తెలిసిపోతుంది. సో దాంతో మహేష్ బాబు కంగారు పడిపోయి వాళ్ళు పెట్టేస్తారు. సో ఎంత సూపర్గా ఉంటుంది అంటే ఆ సీన్ కళ్ళకు అద్దినట్టు ఉంటుంది. అండ్ ఈవెన్ పెళ్ళిలో మొట్టమొదటిగా బొట్టు పెట్టిస్తారు అమ్మాయికి. సో అది ఒక పార్ట్ లాగా అయిపోయింది అన్నట్టు చూపించి నాకు ఇంత అందమైన కోడలు రావాలి అని కూడా అంటుంది. అలాగే తీసుకొద్దాంలే మమ్మీ, ట్రై చేద్దాం, బొమ్మ కదా అని మళ్ళీ అక్కడ కవర్ చేస్తాడు మహేష్ బాబు. ఆ సీన్ కట్ చేస్తే ఇంకా కొన్ని ప్రయత్నాలు మొదలవుతాయి అనమాట. ఓబుల్ రెడ్డి ఆమెని వెతకడము, మంత్రిది సహాయం తీసుకోవడము, మళ్ళీ వాళ్ళ ఫాదరే కమిషనర్గా ఉండడము, ఇవన్నీ మధ్యలో ఫైట్స్, అవి జాగిలాలు, జిప్సీ దొరకడం, అవన్నీ జరుగుతూ ఉంటే నెక్స్ట్ సీన్ వచ్చేస్తుంది అనమాట. కర్నూలులో మ్యాచ్ ఎగ్గొడతాడు కదా, ఎగ్గొట్టి ఇక్కడికి వస్తాడు. వచ్చాక ఇంకా వాళ్ళ ఫాదర్ తిట్టడానికి పోయినప్పుడు మహేష్ బాబు ఒట్టు అంటాడండి. బామ్మ మీద ఒట్టు, నీ మీద ఒట్టు అంటే వాళ్ళు తప్పించుకుంటూ ఉంటే చాలా నవ్వొచ్చేసింది. యాక్చువల్గా యుద్ధం అన్న డైలాగ్ తర్వాత పాట, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ నాన్న అరవడం. కానీ ఇందులో ఎంత కామెడీగా ఉంటుంది అంటే అందులో జనరల్గా అందరు నాన్నలు తిడతారు, కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించని వాళ్ళ మమ్మీ అంటుంది కదా, అప్పుడు కూడా సీన్ చాలా రక్తి కట్టింది అని అనొచ్చు అనమాట ఆ సీన్ పూరా కూడా. అండ్ ఆ తర్వాత మళ్ళీ భూమిక బర్త్డే రావడము, తర్వాత బయటికి వెళ్ళి పైన టెర్రస్ పైనకి వెళ్ళి ఆ పాట చాలా అందంగా ఉంటుందండి. చెప్పవే చిరుగాలి, చార్మినార్ సెట్ అలా చూపిస్తాడు లాంగ్ షాట్లో, చార్మినార్ పక్కనే ఉన్నట్టు చూపిస్తాడు. అండ్ చీకటి వెన్నెల రావడము, అక్కడ పావురాలు, అండ్ ఆ వైట్ ఆమె వేసుకున్న డ్రెస్, వాళ్ళ చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో రావడము, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆశ ఉంది కదా నిహారిక, ఆ అమ్మాయి డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. ఆ సాంగ్ అక్కడ కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా నిజంగా వాళ్ళ చెల్లి కూడా చాలా బాగుంటుంది. అండ్ అలా కొంత దొరికిపోయిన తర్వాత సూపర్ డైలాగ్స్ ఉంటాయి. ఎక్కడ అంటే భూమిక వీళ్ళుంట్లోనే ఉంటుంది అని తెలుస్తుంది. అంతకన్నా ముందు అక్కడ కూర్చొని ఉంటారు, అంటే ఆవిడ పాపం వాళ్ళ మమ్మీ వాళ్ళు చనిపోయారని కల వస్తే ఫోన్ చేసుకోవడానికి వెళ్తుంది, అలా మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట.
కమిషనర్ గారు వస్తుంటారు, డోర్ తీస్తుంది, లేదండి నేను మా ఇంటికి వెళ్తాను, చాలా దూరం ఇక్కడ నుంచి అని చెప్తుంది. పర్లేదు నేను డ్రాప్ చేస్తాను అంటారు. అలా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత అది వాళ్ళ ఇల్లే అని తెలియక భూమిక అంకుల్ జిడ్డులో ఉన్నట్టున్నాడు, పట్టుకున్నప్పటి నుండి వదలట్లేదు అని చెప్పేసి ఒకటి అంటుంది. అసలు అక్కడ పండిపోయిందంటే పండిపోయింది సీన్. అండ్ ఆ తర్వాత పండిందక్క, తమలాపాకు నోట్లో వేసుకుంటే ఎర్రగా ఎంత పండుద్దో నీకు తెలుసా, అంత పండింది. ఒక్కడు సినిమా అంటే నేను షేర్ చేసుకోవాల్సిన ఒక మ్యాటర్ ఏంటంటే, నా లైఫ్ లో మర్చిపోలేని, నేను సినిమాలు చూసినప్పటి నుంచి ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఒక స్క్రీన్ ప్లేలో ఆ భూమికని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లేటప్పుడు ఆ హిందూ ముస్లిం అక్కల్లో, మనం ఇంకా ఎందుకు రాలేదు చెలే, అది ఓకే నన్ను చెప్పనివ్వు, నా ఎగ్జైట్మెంట్ రాగానే నువ్వు అలా ఒక్కడి సినిమా గురించి మాట్లాడుతుంటే ఆపుకోలేక నా పేరు కూడా చెప్పకుండా మాటలు చెప్తున్నాను. సో మన షోలో ఎవరు సెలబ్రిటీస్ లేరని ఫీల్ కాకండి, మా చెల్లి వచ్చేసింది అసిస్టెంట్ డైరెక్టర్. సో నీకు నచ్చిన కలర్స్ అవన్నీ. అండ్ భూమిక అసలు అమ్మాయిని చూస్తుంటే ముద్దుగా ఎంత ముచ్చటేస్తుంది కదా. అయితే సీన్ ఎక్కడున్నాము అంటే, మనము కమిషనర్ గారిని వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి మర్యాద చేస్తుంది. ఆంటీ ఆంటీ అత్తయ్య అత్తయ్య అనగానే అత్తయ్య మా అత్తయ్య అంటే ఏంటి మేడం మీరు మాకు పెళ్ళైనా చేసుకుంటారా సార్ అని ఒక సీన్ వస్తుంది. అప్పుడు ఈవిడెవరు అంటే ఆశ చెల్లి, వాళ్ళ చెల్లి అని చెప్పేసి ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఫోటో తీస్తుంటే మళ్ళీ వాళ్ళ నాన్నగారిని అక్కడ పడేసి మళ్ళీ అలాగే కాపాడి మళ్ళీ అక్కడ తోసేసి అక్కడ పక్కనే ఉన్న నీళ్ళు తోసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎందులో దాచిపెడతాడు అంటే ఒక మినార్ లో దాచిపెడతాడు కదా. అది నిజం చార్మినారా సెట్ చార్మినారా నీ ఉద్దేశంలో? సెట్ అనిపిస్తుందా నీకు? అలాగా ఏమనిపించింది, అది దాచిపెట్టడం సెట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మినార్ లో అలా వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు, కానీ అది షూటింగ్ అలో ఉందో లేదో తెలియదు. మొత్తం సెట్టింగ్ అలో లేదు. మినార్ లోకి చార్మినార్ లోకి తీసుకెళ్లడం కూడా సెట్టే. అసలు మొత్తం నీకు మొత్తం ఏరియా మొత్తం సెట్టే, నీకు అసలు డౌట్ రాదు మనం చెప్పేంత వరకు. కానీ ఒక్క దగ్గర వస్తుంది, ఎక్కడ? చార్మినార్ చుట్టూ రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ ని కూడా కవర్ చేసేసాడు అందరూ. ఆ రోడ్ కవర్ చేసేసరికి ఇది సెట్టేలే అనిపిస్తుంది. ఎందుకంటే చార్మినార్ కి అంత దగ్గరగా ఇల్లు ఏవి లేవు, ఉంటాయి చిన్న చిన్న బిల్డింగ్స్ ఉంటాయి. కానీ వీళ్ళు వేసిన సెట్ చాలా చార్మినార్ అతుక్కొని ఉన్నట్టే ఉందన్నమాట, అక్కడ అర్థం అవుతుంది. ఓకే, నీకు అంతగా అనిపించిందంటే అయ్యే ఉంటది. నాకైతే అసలు గుణశేఖర్ ఆ సినిమా ఏం చేసినా గానీ నాకు రైట్ లో అనిపించేసింది అనమాట. కరెక్టే అద్భుతంగా అందులో దాచిపెడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా గుడ్ ఐడియా. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక భూమికని తీసుకెళ్ళడం, ఆ తర్వాత అవన్నీ జరిగిన తర్వాత భూమిక ప్రకాష్ రాజ్ తీసుకెళ్లిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది. భూమిక అంటుంది, హ్యాపీగా కూర్చొని చికెన్ తింటుంది. ఓబుల్ రెడ్డి ఒక యాంగిల్లో కూర్చుంటాడు హ్యాపీగా, నెత్తి మీద కాదు చాలా సాడ్ గా నెత్తి మీద గుడ్డ వేసుకొని కూర్చుంటాడు. ఆ సీన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చేస్తాడు, అంత పెద్ద సవాల్ విసిరేసరికి వెళ్ళి మహేష్ బాబుని ఇడిపించుకొచ్చుకుంటాడు అనమాట. ఓకే, వాళ్ళ ఫాదర్ అక్కడికి వెళ్ళాక, జైల్లోకి వెళ్ళాక ఒక డైలాగ్ ఉంటుంది. ఈ తర్వాతే ప్రకాష్ రాజు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అందులో నీ ఎంకమ్మా ఇదేంట్రా బాబు అన్నట్టు సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా అంటే నేను స్టోరీ చెప్పడానికి ట్రై చేయట్లేదు, ఒక డైలాగ్స్ కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కొన్ని అలా పైకి తేవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అది తీసుకెళ్ళిన తర్వాత అందరినీ వచ్చేసి ఓబుల్ రెడ్డి అడుగుతాడనమాట, ఎవరికి కర్నూలులో తప్పించుకున్నారు, ఎవరికి కావాల్సిన పీసాలు తీసేసుకోండి అని. ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది. సో కర్నూలు కాదు, పాత బస్తీ, ఓల్డ్ సిటీ, మాది జాగిరి ఇక్కడ అన్నట్టు ఆ సీన్ చెప్తాడు. అండ్ తెల్ల డ్రెస్ వేసినోడు ప్రతోడు ఫ్యాక్షనిస్ట్ కాదు అని ఇంకొకటి. అసలు డైలాగ్స్ సూపర్ అంటే సూపర్. అసలు పరుచూరి బ్రదర్స్ ఎంత అద్భుతంగా రాశారు అంటే ప్రతి ఒక్క డైలాగు సూపర్ సూపర్ సూపర్. అంతకన్నా ఎక్కువ ఆసమ్ అని చెప్పొచ్చు, ఇంకా ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు, మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు, ఇంకంతకన్నా ఎక్కువ వర్డ్స్ అంతే వచ్చినావు. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కబడ్డీ ఆడే ముందు ఒక డైలాగ్ ఉంటుంది ఓల్డ్ సిటీ గురించి. ఆ డైలాగ్ ఆల్రెడీ వినేసాం, అంటే పాత బస్తీలో ఉన్నది అన్నట్టు వినేసాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, హ్యాపీగా ఆల్మోస్ట్ వేసేస్తారు. ఆ తర్వాత కబడ్డీ ఆడడానికి వెళ్తారు. ఓబుల్ రెడ్డిని కట్టేసి బాగా తాగించేసి కూర్చోబెడతారు. ఆ తర్వాత మళ్ళీ
ఆవిడ రావడము. భూమిక ఒక నైస్ డైలాగ్ ఉంటుంది అక్కడ, ఏమంటే ఏడి మీ రెడ్డి, ఓబుల్ రెడ్డి కొడుకు, పెళ్లి కొడుకు ఎక్కడా అని అంటుంది. ఆ తర్వాత పెళ్ళి అక్కడ నుండి తీసుకెళ్ళి గ్రౌండ్లో గెలిచిన తర్వాత పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత చంద్రమోహన్ ఆయన చంపేయడము. అప్పుడు పడుతుంది ఏంటి శుభం కాడు. సో అలా ఒక్కడి సినిమాలో చాలా 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 చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. లిరిక్స్ ఇందులోని ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యంలాగా ఉంటుంది. లిరిక్స్ ఎంత సూపర్గా ఉంటాయి అంటే ప్రతి ఒక్కటి గుర్తుండిపోయేలాగా ఉంటాయి. సో ఈ అన్నింటికి లిరిక్స్ అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్, ప్రతి ఒక్క సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు జేఆర్ యతిరాజ్ గారు. అలాగే డైరెక్టర్ స్టోరీ రాసింది, డైరెక్షన్ చేసింది మొత్తం గుణశేఖర్ గారు. మ్యూజిక్ అందించింది మణిశర్మ గారు. మణిశర్మ గారి మ్యూజిక్ అల్టిమేట్ అసలు. ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ మొత్తం చేసింది కూడా, వీడియో ఎడిటింగ్ మొత్తం చేసింది కూడా శ్రీకర్ ప్రసాద్ గారు. ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు. చాలా చాలా అద్భుతంగా వచ్చిన సినిమా 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. సో ఈ సినిమాకి బోలెడని నంది అవార్డ్స్ వచ్చాయండి. బెస్ట్ డైరెక్టర్గా గుణశేఖర్ గారికి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మణిశర్మ గారికి, బెస్ట్ ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్ గారికి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా శేఖర్ గారికి, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా అశోక్ గారికి, బెస్ట్ కొరియోగ్రాఫర్గా రాజు గారికి, బెస్ట్ ఫైట్ మాస్టర్గా విజయన్ గారికి, అందరికీ ఆల్మోస్ట్ అన్నింటిలో నంది అవార్డ్స్ సంపాదించుకుంది. అలాగే ఇందులో వచ్చిన సాంగ్స్ అన్ని హరే రామ హరే కృష్ణ ఆ సాంగ్ కానీ, నువ్వేం మాయ చేశావు, సాహసం, చెప్పవే చిరుగాలి, ఇంకా హాయ్ రే హాయ్ అన్నది ఆ పాట, ఆ తర్వాత అత్తారింటికి, ఇవన్నీ కూడా హరే రామ హరే కృష్ణ శంకర్ మహాదేవన్ గారు పాడారు. అద్భుతమైన గాయకులు. నువ్వేం మాయ చేశావు కానీ శ్రేయా ఘోషల్ గారు పాడారు. సాహసం మల్లికార్జున్ పాడారు. చెప్పవే చిరుగాలి సుజాత గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారు. అలాగే హాయ్ కార్తీక్, అలాగే మన చిత్ర గారు పాడారు. అత్తారింటికి ఆ సాంగ్ హరిహరన్ గారు, శ్రేయా ఘోషల్ గారు. ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో ఇది బాగాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. అసలు ఇది బాగుంది అని చెప్పడానికి అన్నీ చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం కవర్ అయిపోతుంది ఇది బాగుంది అని చెప్పాలి అంటే. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సూపర్గా అభినయం, నటన అనేది కూడా చాలా న్యాచురల్గా, అందరికీ కండక్టివ్గా, అది చూడగానే ఒక గొప్ప ఫీలింగ్. సినిమా మొత్తం థ్రిల్లింగ్గా, ఒక చాలా జోవియల్గా బాగుందబ్బా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది ఇవాల్టి ఒక్కడు చెప్తున్నా.